హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసిన ఉద్యోగ సంఘాలు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి. ఏపీ కార్పొరేషన్ ఫర్ ది అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అంటే ఏపీసీఓఎస్ రద్దు అనివార్యమైతే ప్రభుత్వం అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థని ఏర్పాటు చేయాలి అని ఏపీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతి నాయకత్వం పేర్కొంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ విధానంపై ఉద్యోగుల ఆందోళన. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఏపీసీఓఎస్ను రద్దు చేసి మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీల చేతికి బాధ్యతలు అప్పజెప్పేందుకు మంత్రివర్గ సమావేశంలో చర్చలు జరిగినట్లు వార్తలు వెలువడటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగించింది. ఇప్పటికే కొన్ని శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో తాత్కాలిక ప్రతిష్టంభన నెలకొంది. దీంతో వారి భవిష్యత్తు గురించి ఆలోచన చెందుతున్నారు. మరి ప్రభుత్వం తక్షణ ప్రకటించాల్సిన ప్రకటన చేయాలండి. సో, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఏపీ జేఏసీ అమరావతి, ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి చరణ్ బొప్పరాజు, పోలీస్ పలిశెట్టి దామోదరరావు తదితరులు సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానందను కలిసి వినతిపత్రం అందజేశారు. వారితో కలిసి ఏపీ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేశారు. వారు ప్రభుత్వాన్ని కోరిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలి. గతంలో ఏజెన్సీల విధానంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూడాలి. రాష్ట్రంలో ఇప్పటికే పనిచేస్తున్న లక్షలాది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలి. ఆయా శాఖల ద్వారా నేరుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలి. ఏపీసీఓఎస్ రద్దు అవసరమైతే మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మెప్మా, సెర్ఫ్ సొసైటీ వంటి ఉద్యోగుల మాదిరిగా హెచ్ఆర్ పాలసీని అయితే అమలు చేయాలి. ప్రభుత్వ విధానంపై వ్యతిరేకత. ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆయా శాఖలకు అప్పగించాలనే నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పాత విధానాన్ని ప్రోత్సహించకుండా మరియు మరింత పారదర్శకతతో కూడిన వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు మరింత లోతైన చర్చకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాయి. భవిష్యత్ కార్యాచరణ. ఉద్యోగ సంఘాలు ఈ అంశంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని హెచ్చరించాయి. సమయానికి నిర్ణయం రాకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంపైన త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయాలి అని ఉద్యోగ సంఘాలు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాయి. సో, మొత్తానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, వారిని అనిశ్చితిలో ఉంచకుండా ఉంచ్ తగిన చర్యలనైతే తీసుకోవాలని అయితే ఉద్యోగ సంఘాలు కట్టుదిట్టంగా డిమాండ్ చేస్తున్నాయి.